ముందు వీడియోలో కటింగ్ ఎలా చేసుకోవాలి అనేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. పలాజో ప్యాంట్ అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఫస్ట్ రాంగ్ డైరెక్షన్లో ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకొని ఇటు సైడ్కి ఇస్తా అటు సైడ్కి ఇస్తా మనం జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు చూస్తే అర్థమైపోయిద్ది, ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదనమాట. పలాజో అంత ఈజీ. సో రాని వాళ్ళు కూడా ఫస్ట్ పలాజోతోటే ట్రై చేయండి స్టిచ్చింగ్ అనేది. సో ఇక్కడ మనం ఓపెన్ చేయంగానే చూసారా మనకి ప్యాంట్ అనేది మనకి ప్యాంట్ మోడల్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు కింద వైపు మనం ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం అనేసి, ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఆ తర్వాత ఒక పెద్ద ఫోల్డింగ్ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఆ తర్వాత రెండు వైపులా కూడా వేసుకోవాలి. సో చాలామంది మీరు ఏం ఫ్యాబ్రిక్ యూజ్ చేశారని అడుగుతున్నారు. ఇది డ్రెస్ మీదకి వచ్చిన ఫ్యాబ్రికే, కాటన్ అనమాట. మీరు కాటన్, లెనిన్ లేదంటే క్రేప్, పాలిస్టర్ కూడా యూజ్ చేయొచ్చు పలాజోకి. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది యూజ్ చేయండి. బిగినర్స్ అయితే పాలిస్టర్ తీసుకోండి, తక్కువ ప్రైస్కి వస్తుంది ట్రై చేయాలి అనుకుంటే. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనం చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ కిస్తా దగ్గర మాత్రం ఒక 2 స్టిచ్చెస్ అనేది ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చిరిగిపోతూ ఉంటాయి కదా. సో చిరగకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండిద్ది. సో చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత బెల్ట్ అనమాట. మనం బెల్ట్ కోసం కూడా ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టాం కదా, ఫస్ట్ ఒక చిన్న ఫోల్డ్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన 1.5 ఇంచ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. చివరి వరకు కూడా చివర్లో ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది వదిలిపెట్టేయండి. మొత్తం చుట్టూ స్టిచ్ వేసుకొని లాస్ట్లో ఒక 1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి ఇలా. సో ఆ హోల్లో నుంచే మనం ఇప్పుడు ఎలాస్టిక్ అనేది పెడతాము. ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు నా నడుం సైజు 28 ఇంచెస్ కదా, -4 ఇంచెస్ అనేది నేను ఎలాస్టిక్ తీసుకుంటున్నాను, అంటే 24 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీది ఒకవేళ 40 ఇంచెస్ అయితే 36 ఇంచెస్ అనమాట, అంటే -4 ఇంచెస్ చేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ సాగుతుంది అనుకోండి ఎలాస్టిక్, -6 ఇంచెస్ చేసుకోండి. కొంచెం స్టిఫ్గా ఉంది అంటే 4 ఇంచెస్ సరిపోయిద్ది అనమాట. సో ఎలాస్టిక్లో కూడా టైప్స్ ఉంటాయి, మనం బెల్ట్ వేసుకునేది కూడా టైప్స్ ఉంటాయి, నేను ఇంకా చూపిస్తాను మీకు అవి కూడా. సో ఇంత అనమాట. బయటికి తీసేసి ఈ ఎలాస్టిక్ ఏదైతే ఉంటుందో మనం స్టిచ్ ఎక్కువ సార్లు అంటే కొంచెం రఫ్ స్టిచ్ అనేది ఎక్కువ లాగితే మనకు అది స్టిఫ్గా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయాక అక్కడ మనం హోల్ వదిలిపెట్టాం కదా, అది ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఆ పైన వైపు కూడా ఇప్పుడు కొంచెం రెడీమేడ్ లుక్ రావాలి అండ్ ఎలాస్టిక్ కూడా మన పక్కకు జరగకుండా ఉండాలి అంటే ఇట్లా మిడిల్లో ఇంకొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా నీట్గా ఉండిద్ది అనమాట. రెడీమేడ్ లుక్ కూడా ఉంటుంది. చాలా ఈజీ పలాజో ప్యాంట్ స్టిచ్ చేసుకోవడము. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది సేమ్ నేమ్ తోటే, ఒకసారి విజిట్ అయ్యి సబ్స్క్రైబ్